హలో అండి. కథ స్వప్నిక గారు రచించిన మదనం మధురం. ఒంటి మీద పడుతున్న గోరువెచ్చని షవర్ నీటికి కొంచెం రిలాక్స్ అయినట్లు నిట్టూర్చింది భాను. నిశ్శబ్దంగా బాత్టబ్లో కూర్చొని కళ్ళు మూసుకుంది. భాను, స్నానం అయ్యిందా? ఇంకా ఎంతసేపు అని బాత్రూం బయట తచ్చాడుతున్నాడు వంశీ. అప్పటికే 20 నిమిషాలు అయింది భాను లోపలికి వెళ్ళి. భాను గొంతివ్వకపోవటం, నీళ్ల శబ్దం కూడా వినిపించకపోవటంతో కంగారుగా ఉన్నాడు. గడియ పెట్టకు అని ఎన్నిసార్లు వారించినా వినిపించుకోదు. ఇలాంటి టైంలో కళ్ళు తిరగటం సహజం. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. పైగా తను ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉంది. తనకేమీ కాకూడదు అని అలా సేఫ్ ప్రికాషన్ తీసుకుందాం అనుకుంటే ససేమిరా అంటుంది. వంశీ గొంతు విన్న భానుకి మనసులో గూడు కట్టుకున్న బాధ ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో చంపపై రాలి నీటిలో కలిసిపోయింది. ఏమైంది భాను నీకు? వంశీని ఇష్టపడేగా పెళ్లి చేసుకున్నావు, ఇష్టపడేగా ఒకటయ్యావు. ఇద్దరూ కలలు కనింది ఈ ప్రీషియస్ మూమెంట్ కోసమేగా. మరెందుకు ఇలా బిహేవ్ చేస్తూ హ్యాపీనెస్ని నీకు దూరం చేసుకుంటూ అతన్ని దూరం పెడుతున్నావు? ప్రేమగా అతను నిన్ను దగ్గరకు తీసుకుంటుంటే ఎందుకు చిరాకు పడుతున్నావు? అతని స్పర్శ నీకు ఎందుకు నచ్చడం లేదు? డాక్టర్ చెప్పారు కదా సేఫ్ రొమాన్స్ మంచిదే అని. మరెందుకు ఇదంతా అంటూ భానుని ప్రశ్నిస్తుంది ఆమె అంతరాత్మ. ఏమో నాకు అర్థం కావడం లేదు. ఒంట్లో నలత కారణంగా కోపం, విసుగు వచ్చి అలా చేస్తున్నానా? లేక అతనిపై నాకు ప్రేమ తగ్గిందా? నాకేమైందో తెలియడం లేదు. వంశీ నన్ను తాకిన ప్రతిసారి ఒళ్ళంతా తేళ్ళు, చిర్రెలు పాకినట్లు ఉంటుంది. అందుకే దూరం పెడుతున్నాను. నేను వంశీని అవాయిడ్ చేసిన ప్రతిసారి అతని ముఖంలో కలిగే నిరాశ చూస్తే నరకంలా ఉంది. నేనింతలా అతన్ని బాధ పెడుతున్నా ఇంకా నా కోసం, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం అన్నీ సహనంతో సహిస్తూ సర్దుకుపోతూ ఉంటే నాపై నాకే కంపరంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని వణుకుతూ గట్టిగా ఊపిరి పీల్చుకుంది. కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటికన్నా వెళితే నా మనసు మారుతుందేమో అన్న ఆలోచన మెదడులోకి రాగానే ఎస్, అదే కరెక్ట్. కొన్ని రోజులు వంశీకి దూరంగా ఉన్న నాలో మార్పు ఏమన్నా వస్తుందేమో అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి మృదువుగా పొత్తి కడుమును తడుపుకుంటూ బయటికి వచ్చింది భాను. బెడ్ మీద కూర్చొని భాను రావటం చూసిన వంశీ, అమ్మయ్య వచ్చావా, సైలెంట్గా ఉండేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటూ భాను భుజం చుట్టూ చేతులు వేసి ముందుకు నడిపించాడు. భుజం చుట్టూ వేసిన వంశీ చేతిని విదిలించుకుని, ఎందుకంత కంగారు వంశీ, ప్రశాంతంగా స్నానం కూడా చెయ్యనివ్వవు అంటూ డ్రెస్సింగ్ టేబుల్పై కూర్చొని చిక్కుపడిన జుట్టుని గట్టిగా దువ్వుకుంటున్న భాను దగ్గర నుంచి దువ్వెన అందుకుని, మరి కంగారుగా ఉండదా? రోజు కళ్ళు తిరుగుడు, వాంతులతో సతమతం అవుతున్నావు. మీ అమ్మగారేమో తన దగ్గరికి పంపించేయమంటుంది. నిన్ను వదిలి నేనెలా ఉండగలను అని సర్ది చెప్పి నేనే నిన్ను చూసుకుంటున్నాను. నా బిడ్డ బాధ్యత, నా భార్య బాధ్యత ఇప్పుడు నాదే కదా. అందుకే ఈ కంగారు. ఆఫీస్కి వెళితే నువ్వెలా ఉన్నావన్న టెన్షన్తో 100 సార్లు శాంతమ్మకి ఫోన్ చేసి చంపుతుంటే తను కూడా నన్ను చూసి నవ్వుకుంటూ ఉంది తెలుసా. అయినా ఇప్పుడు నీకు ఎందుకంత ఆవేశం? మెల్లిగా దువ్వచ్చుగా. జుట్టు అంత గట్టిగా లాగితే నర్వ్స్కి ప్రెషర్ అవుతుంది. ఆ ప్రెషర్ బేబీ మీద పడుతుంది అంటున్న వంశీ అందుకున్న దువ్వెన వెనక్కు లాక్కొని మళ్ళీ అంతే గట్టిగా చిక్కు తీసుకుని జుట్టు ముడిపెట్టి అక్కడ నుంచి లేసి వెళ్ళబోతున్న భాను చేతులు పట్టుకుని ఆపాడు వంశీ. భాను, నువ్వు బాగానే ఉన్నావు కదా? నలతగా ఉంటే చెప్పు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నా చిట్టి తల్లికి నీకు ఏ ఇబ్బంది కలగకూడదు అంటూ భాను నడుము చుట్టూ చేతులు వేసి పొట్టను అతని మొహానికి మెల్లిగా హత్తుకున్నాడు వంశీ. వంశీ ప్లీజ్, నాకు విసుగ్గా ఉంది, నాకు రెస్ట్ కావాలి, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అంటూ అతన్ని వదిలించుకుని మంచానికి అటువైపు తిరిగి పడుకుంది భాను. భాను అలా ప్రవర్తించడం చాలా కొత్తగా ఉంది వంశీకి. భాను ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని చాలా ప్రయత్నిస్తున్నా ఏమీ అర్థం కావడం లేదు అతనికి. ప్రేమగా తాకినా ఏదో కోరికతో తాకుతున్నట్లు ఫీల్ అవుతోంది. ఇవాళ ఎలా అయినా తన నోరు విప్పిద్దాం, తన మనసులో ఏ భయం ఉందో తెలుసుకుందాం అని ఫిక్స్ అయ్యి
అటు తిరిగి పడుకున్న భాను భుజంపై చేయి వేసి అడగాలని చూసిన వంశీని తన చేతితో తోసి వారించడంతో సైలెంట్ అయ్యి పడుకున్నాడు వంశీ. వంశీ మళ్ళీ కలగజేసుకోకుండా అలా సైలెంట్ అయిపోవడంతో హర్ట్ అయ్యాడు అని గ్రహించి, షిట్, నేనెందుకు ఇలా హిట్లర్లా ప్రవర్తిస్తున్నాను? ఐఎమ్ సో సారీ వంశీ, నాకు నిజంగా పిచ్చి పట్టింది. ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ హేట్ మై సెల్ఫ్ అంటూ కళ్ళల్లో నుంచి కరిగిన కన్నీటిని ఆపలేక దిగమింగుకుంటుంది భాను. ఇక ఆలస్యం చేస్తే వంశీని ఇంకా ఎంత బాధ పెడతాను, ముందు నా ప్రాబ్లం ఏంటో నేను తెలుసుకోవాలి అన్నట్లు కళ్ళు తుడుచుకుని, వంశీ, నేను రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అవి చెప్దామని పక్కకు తిరిగిన భాను చిన్నపిల్లాడిలా నిద్రపోతున్న వంశీని అలా కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయింది. ఇప్పటిదాకా అమ్మ ఎన్నిసార్లు పిలిచినా నేను వంశీని వదిలి రాలేను, పిలవకు, నీకంటే కూడా నన్ను చాలా గారంగా చూసుకుంటున్నాడు అని తిట్టే నేనేనా ఇలా డెసిషన్ మార్చుకుంది? దేవుడా, ఏంటి నాలో ఈ పరివర్తన? వంశీ, నీ ప్రేమకు నేను అర్హురాలిని కానేమో అని భయంగా ఉంది అనుకుంటూ అతని అరచేతిని గట్టిగా పట్టుకుంది భాను. ప్రేమగా భాను చెయ్యి స్పర్శ తగలగానే, భాను, ఐ లవ్ యూ, నువ్వు బేబీ నాకు మీ ఇద్దరి క్షేమం కావాలి అంటూ భానుని దగ్గరికి లాక్కుని, భాను ప్లీజ్, నీతో ప్రేమగా గడిపి చాలా రోజులయ్యింది. నేనేం తప్పు చేశాను? కనీసం నన్ను ముట్టుకోనన్నా ముట్టుకోనివ్వడం లేదు అంటూ నిద్రలోనే కలవరిస్తున్న వంశీని చూసి అప్పటిదాకా మౌనంగా పొంగిన కన్నీరు శబ్దాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటే అక్కడ నుంచి బయట బాల్కనీలో ఉన్న ఉయ్యాలలో కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది భాను. నేను రాక్షసిని వంశీ, నీ ఫీలింగ్స్ అసలు అర్థం చేసుకోవడం లేదు. నన్నేం చేయమంటావు? నీతో క్లోజ్గా మూవ్ అవ్వడానికి నా శరీరం సిద్ధమైనా ఉన్నట్లుండి నా మెదడులో మూడ్ స్వింగ్స్ జరిగి నాకు తెలియకుండానే నిన్ను దారుణంగా హర్ట్ చేస్తున్నాను, నన్ను క్షమించు అని అక్కడే నీరసించి కునుకు తీసింది భాను. మధ్య నిద్రలో భాను పక్కన లేకపోవడం చూసి టెన్షన్గా బయటకు వచ్చిన వంశీకి ఉయ్యాలలో ముడుచుకుని పడుకుని ఉన్న భాను కనిపించింది. నన్ను క్షమించు భాను, నీకు ఇష్టం లేదని తెలిసినా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. అలా జరగటమే ఇద్దరికీ మంచిది. నువ్వు సంతోషంగా ఉండి నీ మదర్హుడ్ని సంపూర్ణంగా ఆస్వాదించాలి. అంటే ఈ నిర్ణయాన్ని తీసుకోవడంలో తప్పు లేదు అనిపిస్తోంది. ఐ లవ్ యూ అండ్ ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ అంటూ భాను బూరెబుగ్గలపై సున్నితంగా ముద్దు పెట్టాడు వంశీ. కోడి కూత గడియారం రోతులతో నిద్రలేచే కాలానికి చెల్లి చీటీ ఇస్తూ ఫోన్ అలారం టోన్తో నిద్రలేచే కాలం వచ్చిందన్నట్లు మూగింది వంశీ పక్కన ఉన్న ఫోన్. నిద్ర మత్తులో మసకగా ఉన్న కళ్ళు నలుపుకుంటూ మేల్కొన్న భానుకి ఉయ్యాల ఎదురుగా సోఫాలో కూర్చొని నిద్రపోతున్న వంశీ కనిపించాడు. అలారం సౌండ్కి నిద్రలేస్తాడేమో అని ఆపటానికి లేచిన భాను కాళ్ళ కింద తగిలింది మెడికేటెడ్ స్లిప్పర్స్. తనది నెమ్ము ఒళ్ళు కావడంతో యూజ్ చేయమని డాక్టర్స్ రిఫర్ చేయడంతో వంశీ తీసుకువచ్చాడు. అది వేసుకుని నడవకపోతే ఊరుకునేవాడు కాదు. తను రాత్రి బెడ్ దగ్గర వదిలిన ఈ స్లిప్పర్స్ ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం వంశీ పనే అయి ఉంటుంది అని అతని ముఖం వంక ఆరాధనగా చూసి పక్కనే ఉన్న ఫోన్ టోన్ మ్యూట్ చేస్తూ ఫోన్ డీపీ వంక అప్రయత్నంగా చూసింది భాను. తన ఫోటో స్టిల్స్ కొలాజ్ ఎడిట్ చేసి మై లైఫ్ అని క్యాప్షన్ పెట్టి ఉంది. నేనంటే ఎంత ప్రేమ వంశీ నీకు అని పొంగిపోతూ నిద్రలో చెదిరిన అతని హెయిర్ని చేత్తో పక్కకు సర్దింది. నన్నే నీ శ్వాసగా మార్చుకున్న నీకు నీ శ్వాస సెగ తగిలితేనే నేను ఎలా ఫీల్ అవుతున్నానో చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటావో అని భయంతో చెప్పలేకపోతున్నాను వంశీ అంటూ నొచ్చుకుంది భాను. గర్భంలో తను ఉండటానికి జాగా ఏర్పాటు చేసుకుని ఎదగటానికి తల్లి నుంచి శక్తి ఆశిస్తున్న బిడ్డ ఆరాటానికి కాబోలు. కడుపు ఆకలితో మెలిపెడుతోంది భానుకి. లేచి కిచెన్కి వెళ్ళి పాలు కాచుకుందాం అనుకుంటే శరీరం మార్నింగ్ సిక్నెస్ తాకిడికి తనకి సహకరించడం లేదు. ఈ పాటికే వచ్చి కాలింగ్ బెల్ మోగించే శాంతమ్మ కూడా ఇంకా వచ్చినట్లు లేదు. లాభం లేదు అనుకుని మెల్లిగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్టవ్ వెలిగించి తనకి పాలు వంశీకి కాఫీ పెట్టుకుని బాల్కనీలోకి వచ్చింది భాను.
కాఫీ వాసనకి మెలకువ వచ్చినట్లు లేశాడు వంశీ. ఇలా నిద్రపోయానేంటి అనుకుంటూ ఆవలిస్తున్న వంశీకి గుడ్ మార్నింగ్ విష్ చేసి కాఫీ అందించింది భాను. భాను, ఐఎమ్ వెరీ సారీ రా, నిద్ర పట్టేసింది. అయినా నువ్వు కాఫీ ఇస్తున్నావేంటి, శాంతమ్మ రాలేదా అన్నాడు భానుని తన పక్కన కూర్చోమన్నట్లు ప్లేస్ ఇచ్చి. తను ఇంకా రాలేదు వంశీ అంటూ అతని ఇంటెన్షన్ తెలిసి కూడా వెళ్ళి ఉయ్యాలలో కూర్చుంది భాను. భాను అలా చేస్తుందని ముందుగానే ఊహించిన వంశీ తనని బలవంత పెట్టలేదు. నన్ను లేపి ఉండొచ్చుగా భాను, నీకు శ్రమ ఎందుకు అన్నాడు కాఫీ అందుకుంటూ. దీంట్లో శ్రమ ఏముంది వంశీ, నేను గర్భవతిని అంతే, రోగిష్టిని కాను అంది భాను ముగ్ధంగా నవ్వుతూ. కాఫీ ఒక్కటేనా, దాంతోపాటు ఒక లవ్లీ కిస్ అంటూ కాఫీ కప్ పక్కన పెట్టి తన దగ్గరికి లేచి వస్తున్న వంశీని చూసి చెమటలు పట్టాయి భానుకి. వంశీ ప్లీజ్ అంటూ ముఖం తిప్పుకుంది. ఏమైంది భాను, జస్ట్ కిస్ అంతేగా అని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, ఓకే నీకు ఇష్టం లేకపోతే వద్దులే, నువ్వు పాలు తాగు, నేను ఆఫీస్కి రెడీ అవ్వాలి అంటూ వాష్రూమ్ వంక మౌనంగా వెళుతున్న వంశీ వైపు, అతను తాగకుండా పెట్టిన కాఫీ కప్ వైపు మార్చి మార్చి చూస్తూ ఊసూరుమంది భాను. అంతలో శాంతమ్మ రావడంతో వంశీకి లంచ్ కట్టించి తన చేత్తో టిఫిన్ రెడీ చేసి వంశీ స్నానం చేసి రాగానే వడ్డించింది. గుడ్ శాంతమ్మ, భానుకి వంట వండటం నేర్పించేశావన్నమాట అన్నాడు వంశీ టిఫిన్ జోష్గా లాగించేస్తూ. ఇంత కష్టపడి నేను చేస్తే క్రెడిట్ అంతా శాంతమ్మకు వెళ్ళిందా? ఇప్పటి వరకు నా చేత్తో మా అమ్మకి కూడా వండి పెట్టలేదు తెలుసా అంది భాను బుంగమూతి పెట్టి. దాందేముంది భాను, రేపటి నుంచి నీకు ఇష్టమైనన్ని రోజులు మీ అమ్మకి నాన్నకి దగ్గరుండి వండిపెట్టు, నీకు తృప్తిగా ఉంటుంది అన్నాడు వంశీ నవ్వుతూ. వంశీ అన్న మాటకు అయోమయంగా చూస్తున్న భాను అప్పుడే ఇంటి లోపలికి వస్తున్న తల్లి ఈశ్వరిని చూసి అమ్మా అంటూ సంతోషంగా ఎదురెళ్ళింది. అత్తగారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నాడు వంశీ. సారీ అత్తయ్య, మీకు ప్రయాణ భారం పెట్టాను అంటున్న వంశీ వంక అనుమానంగా చూసి, అదేంటి వంశీ, అమ్మ వస్తున్నట్లు నీకు తెలుసా, నాకు చెప్పనే లేదు అంది భాను ఆశ్చర్యంగా. తెలియడం కాదు భాను, నేనే రమ్మన్నాను. కడుపుతో ఉండేవాళ్ళు చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. కొన్ని బయటకు చెప్పినా కొన్ని చెప్పే ఓపిక కూడా ఉండదు. ఒక తల్లిగా మారబోతున్న నా భార్యను అర్థం చేసుకుని కంటికి రెప్పలా చూసుకోగలిగేది మీ అమ్మగారు మాత్రమే. కడుపుతో ఉన్న అమ్మాయికి కన్నవాళ్లతో కూడా గడపాలని ఉంటుంది కదా. నీ ప్రేమనంతా నేనే దోచేసుకుంటే ఎలా? ఇప్పటికే నేను తమ కూతుర్ని పంపలేదని నాపై అలిగి ఉన్నారు మీ అమ్మా నాన్న. నేను ఆఫీస్కి వెళ్ళాక నీకు కష్టంగా టైం వెళ్తుంది. మీ అమ్మగారితో ఉన్న మాటతోడు సహాయం ఉంటుందని ఆలోచించాను. నీ వర్రీస్ అన్నీ పక్కన పెట్టి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మీ అమ్మ వాళ్ళతో గడిపిరా భాను. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావలసింది అన్నాడు వంశీ. వంశీ తనపై ప్రేమతోనే అమ్మని పిలిపించాడు కానీ అలా పిలిపించి నిన్న తను తీసుకున్న నిర్ణయానికి ఒక సుముఖమైన బాట వేశాడు అని ఆనందపడింది భాను. భానుని అత్తగారితో పంపి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు వంశీ. 2 గంటల ప్రయాణం తర్వాత ఇల్లు చేరుకున్నారు భాను ఈశ్వరి. ఇంటికి వచ్చినప్పటి నుండి భానుని గమనిస్తూనే ఉంది ఈశ్వరి. ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. పెట్టింది తింటుంది కానీ ఇష్టమైనవి అడగడం లేదు. ఏమన్నా మాట్లాడినా ముక్తసరి జవాబు ఇస్తుంది. ఏమైందబ్బా దీనికి అనుకుని పెరట్లో కూర్చుని ఉన్న కూతురు దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంది ఈశ్వరి. తల్లిని చూడగానే ఆమె వడిలో తలపెట్టుకుని పడుకుని, అమ్మా నేనొక డౌట్ అడుగుతాను, సమాధానం చెప్తావా అంది భాను. ఏంటి తల్లి చెప్పు అంది ఈశ్వరి. కూతురి డౌట్ ఏంటో వినడానికి కుతూహలంతో. నేను మంచిదాన్ని కాదమ్మా, వంశీని చాలా బాధ పెడుతున్నాను. అతను నాపై ప్రేమతో నాకు కొంచెం దగ్గరవుదామని వచ్చినా నేను నిరాకరిస్తూ దూరం పెడుతూ చాలా హర్ట్ చేస్తున్నాను. వంశీ ప్రేమగా నాపై చేతులు వేసినా తట్టుకోలేకపోతున్నాను. ఈ మార్పుకి కారణం నాకు తెలియడం లేదు. అతనితో ప్రైవసీ నాకు నచ్చడం లేదు అంది భాను ఉద్వేగంగా.
కూతురు తనకి చెప్పొచ్చేది అర్థమైన ఈశ్వరి, అయ్యో రామా, ఏంటే అంటున్నావు? మన ఇంటా వంట ఇలా ఎవరూ ప్రవర్తించలేదు. భర్త ప్రేమగా చెయ్యి వేస్తే తప్పుకోవడం ఏంటి? అది వంశీ లాంటి మంచి మనిషి. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే అతన్ని సాధించడం ఏంటి? నేను మీ నాన్న నీకు ఎప్పుడు నెలలు నిండుతాయా? డెలివరీ వర్షు దగ్గర చేయించి ఆ తర్వాత 3-4 నెలలు నిన్ను మనవడినో మనవరాలినో మేము ఇక్కడే చూసుకుంటాము అని ఊర్లో ఉన్న మీ అత్తగారితో వివరంగా మాట్లాడి ఆనందంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటే నువ్విలా ఏదేదో చెప్తున్నావేంటి భాను? అంటున్న తల్లి ముఖంలో కంగారు చూసి చెమటలు పట్టాయి భానుకి. నాకు అదే అర్థం కావడం లేదమ్మా. బాగానే ఉన్నాను. సడన్గా నా బాడీ అండ్ మైండ్లో ఈ చేంజ్ ఏంటో తెలియదు. తనంటే నాకు ప్రాణం. నేను ఇలా బిహేవ్ చేసి ఎక్కడ తన ప్రేమని కోల్పోతానో అని భయంగా ఉంది అంది భాను బాధగా. ఎందుకు భయపడుతున్నావు మిస్సెస్ వంశీ? నేను లేను అంటూ భాను వెనకగా వచ్చి కళ్ళు మూసింది వర్షిని. భానుకి స్వయాన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ డాక్టర్ కమ్ కజిన్ సిస్టర్. ఇలాంటివి ఎందుకు బయటికి చెప్పడం అనుకుని చెప్పకు అన్నట్లు భానుకి సైగ చేసి, రా వర్షిని, నీకు 100 ఇయర్స్, ఇప్పుడే ఇలా తలుచుకున్నాము అలా వచ్చేశావు, ఎలా ఉన్నావు అంది ఈశ్వరి నవ్వుతూ. ఏంటి పిన్ని, ఇద్దరూ ఏదో విషయం గురించి భయపడుతున్నారు అంది వర్షిని భాను వాడిపోయిన ముఖం వంక చూస్తూ. అదంతా తర్వాత కానీ రాక వచ్చావు, ఉండు నీకు వేడివేడి టీ తీసుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది ఈశ్వరి. ఈశ్వరి అటు వెళ్ళగానే, ఏంటి భాను, నీ వంశోద్ధారకుడు కడుపులో ఏమంటున్నాడు? నువ్వు వచ్చావని తెలిసి ఇలా వాలిపోయాను. టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నావా అంది వర్షిని నవ్వుతూ. వేసుకుంటున్నాను అంటూ వర్షిని చేతులు పట్టుకుని శాస్త్రానికి నవ్వి ఊరుకుంది భాను. ఏంటి భాను, సంథింగ్ రాంగ్? నీ ముక్తసరి నవ్వే చెప్తుంది సంథింగ్ రాంగ్ అని. ఏమన్నా ప్రాబ్లమా? డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏ విషయాలు దాచకూడదు అంటారు. నీ భయానికి అసంతృప్తికి కారణం తెలుసుకోవచ్చా అంది వర్షిని ప్రేమగా భాను చేతులు నొక్కుతూ. వర్షిని అలా ప్రేమగా భరోసాగా అడిగేసరికి బర్స్ట్ అయ్యి తన ప్రాబ్లం అమ్మ భయాన్ని కూడా చెప్పి బిక్కుబిక్కుమంటూ వర్షిని వంక చూసింది భాను. భాను భయం చూసి, ఇంతేనా, ఎందుకా అంతలా ఆలోచిస్తున్నావు అంది వర్షిని టేక్ ఇట్ ఈజ్ వేలో. వర్షిని అలా తన బాధని తేలిగ్గా తీసుకుంటూ కోపం తెప్పిస్తూ ఉంటే కొరకొరా చూసింది భాను. వర్షు, ప్లీజ్ అంత లైట్ తీసుకోకు, నాకు ఇరిటేటింగ్గా ఉంది అంది భాను. నీ ప్రాబ్లం ఇదేనా? దీనికి పోయి నువ్వు బాధపడి వంశీని బాధ పెట్టడం ఎందుకు అంది వర్షిని. ఇది చిన్న ప్రాబ్లమా అంటూ కళ్ళు పెద్దవి చేసి వర్షిని వంక విసుగ్గా చూసింది భాను. చూడు భాను, ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావు. యు ఆర్ ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్. నీ బాడీలో జరిగే చేంజెస్కి అనుకూలంగా ఫీమేల్ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. అది బ్రెయిన్ ఫంక్షన్స్పై ఎఫెక్ట్ చేస్తూ మూడ్ స్వింగ్స్కి కారణమవుతాయి. దానివల్ల కొందరిలో పార్ట్నర్తో ఇంటిమసీ అంటే నచ్చదు, ఇంకొంతమందికి ఆ రియాక్షన్ అపోజిట్గా ఉంటుంది. ఇవన్నీ ప్రెగ్నెన్సీలో కామన్. దానికి తగ్గట్లు నీరసం, వాంతులు, తలతిరుగుడు అన్నీ ఒకేసారి దాడి చేస్తుంటే డిప్రెషన్ వస్తుంది. దానివలన ప్రేమగా మనల్ని దగ్గరికి తీసుకున్న వాళ్ళపై అకారణంగా కోపం, విసుగు వస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ వెంటనే తగ్గిపోవచ్చు, లేక కొంత టైం పట్టవచ్చు. ఇది నీ కడుపులో బిడ్డ ఎదిగే క్రమంలో జరిగే స్వల్ప మార్పు. అందరికీ ఇలాగే ఉంటుందని చెప్పలేము. మోస్ట్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. కొంతమందికి మాత్రమే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. దీనిని ప్రీనాటల్ డిప్రెషన్ అంటారు. దీని నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గం ఫీలింగ్స్ షేరింగ్. నీ పరిస్థితి పార్ట్నర్తో వివరిస్తూ షేర్ చేసుకో. వాళ్ళు తప్పక అర్థం చేసుకుంటారు. నువ్వు సెట్ అవ్వడానికి స్పేస్ ఇస్తారు. నీలో నువ్వే బాధపడితే ఆ భారం ఎక్కువ అవుతుంది, కానీ తగ్గదు. సర్లే, కనీసం నాకు ఇప్పుడన్నా చెప్పి క్లియర్ చేసుకున్నావు, సంతోషం అంది వర్షిని కొంచెం తెలివి వచ్చిన భాను మొహం వంక సంతోషంగా చూస్తూ. వర్షిని ఎక్స్ప్లెనేషన్కి గట్టిగా ఊపిరి పీల్చుకొని
నువ్వొచ్చి మంచి పని చేశావు వర్షు. నేను ఒక్కదాన్నే ఇలా వింతగా ప్రవర్తిస్తున్నానా అని ఆలోచించి చచ్చిపోయాను. అమ్మ కూడా అదేదో తప్పు అన్నట్లు చెప్పేసరికి ఇంకా భయపడ్డాను అంది భాను గుండె పట్టుకుంటూ. పిన్ని అలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసి ఉండకపోవచ్చు భాను, అందుకే తనకి తెలియలేదు. అప్పటి కట్టుబాట్ల ప్రకారం అలాంటి ఫీలింగ్స్ ఉన్నా బయటకి చెప్పకుండా సర్దుకునేవారేమో. హౌ నైస్. అందుకే అలా అనుంటుంది. నువ్వు టెన్షన్ పడకు. నీకు ఇష్టమైన వ్యాపకాలు చెయ్యి. ఓపెన్ స్పేస్లో వాకింగ్ చేస్తూ ఫ్రెష్ ఎయిర్ బ్రీత్ చేయి. డైవర్ట్ అవ్వు. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. బిడ్డను కనడం ఆషామాషి పని కాదు. కాస్త కష్టపడమ్మా భానమ్మ. ఆ తరువాత వాడి బోసి నవ్వులు చూస్తే నువ్వు పడిన కష్టమంతా ఇట్టే మాయమైపోతుంది అంటూ ఎంతో వివరంగా వర్షిణి చెబుతూ ఉంటే తన మనసులో భయమంతా పోయి బిడ్డపై ఇంకా శ్రద్ధ పెట్టాలన్న విల్ పవర్ వచ్చింది భానుకి. నువ్విలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావన్న విషయం వంశీకి చెప్పావా అంది వర్షిణి. లేదు వర్షం. వంశీతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. వంశీ నాపై చూపించే అమితమైన ప్రేమే నా వీక్నెస్ అయ్యి నేను అతనికి చెప్పలేకపోవటానికి కారణమయ్యింది. చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడో అన్న కంగారు. నాకేమైనా అయితే తను తట్టుకోలేడు వర్షు, అందుకే చెప్పలేదు అంది భాను. ఇకపై ఆ అవసరం లేదులే. ఇప్పటికే వంశీ అన్నీ విని ఉంటాడు అంటూ వాట్సాప్ ఆడియో కాల్ కట్ చేసింది వర్షిణి. అయోమయంగా మొహం పెట్టి తన వైపు చూస్తున్న భానుని గమనించి, ఏంటి అలా చూస్తున్నావు? ఇది నువ్వు పడే బాధను అయోమయాన్ని తట్టుకోలేక వంశీ నన్ను కన్సల్ట్ అయ్యి తీసుకున్న అపాయింట్మెంట్. నిన్ను మీట్ అయ్యేదాకా నా ప్రాణం తీసేశాడనుకో అంది వర్షిణి నవ్వుతూ. ఎంత నాటకం. అదేదో అక్కడే చేయొచ్చుగా అంది భాను. ఏం చేయొచ్చు? అక్కడ నువ్వు వంశీని దగ్గరకు రాణిస్తేగా. నీ బాధ అతనికి అర్థమైతేగా. ఇక్కడికి వచ్చి పిన్నితో అయినా నాతో అయినా పంచుకుంటావేమో అన్న చిన్న ఆశ తనది. కానీ ఇంత త్వరగా తీరుతుంది అనుకోలేదు. చూడు భాను, పుట్టబోయే బిడ్డ మీద తల్లిదండ్రులకి ఇద్దరికీ ఒకేలాంటి ప్రేమ ఉంటుంది. తల్లి స్పర్శ బిడ్డకి ఎంత ముఖ్యమో తండ్రి స్పర్శ కూడా అంతే ముఖ్యం. అందుకే తల్లి చేతితో తడుముతూ బిడ్డకి భరోసా ఇస్తే తండ్రి ఆ తల్లి పొత్తిళ్లను హత్తుకుని బిడ్డకు మరో భరోసా ఇస్తాడు. ఆ భరోసాతో బిడ్డ చక్కగా ఎదుగుతాడు. టచ్కి అంతా పవర్ ఉంది భాను. పార్ట్నర్తో సంతోషాలను షేర్ చేసుకున్నట్లే ఇబ్బందులను కూడా షేర్ చేసుకుంటే ఈ సిచ్యుయేషన్ నుండి బయటపడడం అంతా కష్టమేమీ కాదు. నీ ప్రాబ్లం ఏంటో తెలియక పాపం వంశీ ఎంత కంగారు పడ్డాడో తెలుసా? అతనికి నీ ప్రేమ, బిడ్డ ప్రేమ, ఇద్దరి ప్రేమ కావాలి అంటున్న వర్షిణిని చుట్టేసి, చదువుకున్న దద్దమ్మని నేను ఇంతలోతు ఆలోచించలేదు అంది భాను. చదువుకి దీనికి ఏం సంబంధం భాను? నువ్వు డిప్రెషన్ బాధితురాలివి. నీ ఎమోషన్స్ నీ చేతిలో ఎలా ఉంటుంది చెప్పు. ఇకనైనా అతనితో అన్నీ పంచుకో అంటున్న వర్షిణి చేతులు పట్టుకుని థ్యాంక్స్ అంటూ సంబరపడింది భాను. ఇటు వీళ్ళ మాటలయ్యాక అటు టీ తీసుకుని వచ్చింది ఈశ్వరి. అమ్మ, నాకు చాలా చాలా పిండి పదార్థాలు తినాలని ఆశగా ఉంది. అవన్నీ చేసి ప్యాక్ చేయి అంది భాను. ప్యాకింగ్ ఎందుకే, ఇక్కడే ఉన్నావుగా, చేసిస్తాను, తనివి తీరా తిందువులే అంది ఈశ్వరి. నేనిక్కడే ఉంటే అక్కడ నా ముగ్గురిని ఎవరు చూసుకుంటారు అంటూ పట్టుబట్టి అన్నీ చేయించుకుని సాయంత్రానికల్లా కారులో బయలుదేరింది భాను. నేను వస్తాను భాను, ఒంటరిగా ఎలా వెళ్ళగలవు అన్నా వినిపించుకోకుండా నువ్వెందుకు మా మధ్యలో, నువ్వు కార్తీ డ్రైవర్ అంటున్న కూతురి వంక బుగ్గ నొక్కుంటూ చూసింది ఈశ్వరి. వర్షిని కౌన్సిలింగ్ తర్వాత చాలా రిలాక్స్డ్గా అనిపించింది వంశీకి. భాను గుర్తుకు వస్తూ ఆఫీస్ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. భానుని వాళ్ళ అమ్మగారింటికి పంపించాడే కానీ తను లేకుండా ఫ్లాట్కి కూడా వెళ్ళబుద్ధి కావడం లేదు అతనికి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. బహుశా వర్షిణిని చెప్పకుండా పంపానని కోపమేమో అనుకుని మిన్నకుండిపోయాడు. ఆఫీస్ అవర్స్ అయ్యాక నీరసంగా ఇంటికి వచ్చిన వంశీ ఫ్లాట్ డోర్ తెరిచి ఉండడంతో పరుగున లోపలికి వచ్చాడు. అందంగా ముస్తాబై హాల్లో తీరిగ్గా కూర్చుని టీవీ చూస్తోంది భాను. భానుని చూడగానే ఆనందంగా దగ్గరకు వెళ్ళి, భాను ఎప్పుడొచ్చావు, వస్తున్నాను అని
ఫోన్ కూడా లిఫ్ట్ చేసి చెప్పలేదే అన్నాడు వంశీ. మా అమ్మని పిలిపిస్తున్నాను అని నువ్వు నాకేమన్నా చెప్పావా? నన్ను అక్కడికి పంపించావుగా. వర్షి నీతో కౌన్సిలింగ్ అని నాకు చెప్పకుండా నాటకం ఆడావుగా. మరి వస్తున్నాను అని నేను మాత్రం ఎందుకు చెప్పాలి అంది భాను మూతి తిప్పుకుంటూ. మరేం చేయమంటావు భాను, నేను నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుందాం అనుకున్నా. నేనేదో కోరికతో తీసుకుంటున్నాను అని నువ్వే ఫిక్స్ అయ్యి నన్ను దూరం పెట్టావు. అడిగితే చెప్పవు, నీలో నువ్వు బాధపడతావు. అమ్మాయిలకి అమ్మ కంటే మంచి స్నేహితురాలు ఎవరుంటారు? కనీసం నీ బాధని వాళ్ళతో చెప్పుకొని తేలిక పడతావని పంపాను. చెప్పాలి అంటే నీ లెవెల్ ఆఫ్ ఎమోషన్స్ నన్ను భయానికి గురి చేసేసరికి వర్షిని హెల్ప్ తీసుకున్నానంతే. మాత్రమే నీ నుంచి నేను కోరుకున్నాను భాను అంటున్న అతన్ని చుట్టేసి ఐఎమ్ సారీ వంశీ అంటూ మనసులో బాధ అంతా కరిగేటట్లు ఏడ్చి కుదుటపడింది భాను. భాను, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీ సంతోషం నాది, నీ బాధ కూడా నాదే. నువ్వెప్పుడైనా డౌన్ అయితే నాతో పంచుకో, నేను భరిస్తాను. నువ్వు దాని నుండి బయటపడడానికి సహకరిస్తాను. అంతేగాని నువ్వు ఒంటరిగా పోరాడకు అంటున్న వంశీ మొహం వైపు ప్రేమగా చూసి తలాడించింది భాను. సరేరా, ఇద్దరం కాదు ముగ్గురం కలిసి భోజనం చేద్దాం అంటూ లేస్తున్న వంశీ చేతులు పట్టుకుని నాదో కోరిక అంది భాను. ఏంటి అన్నాడు వంశీ మోకాళ్ళపై కూర్చుంటూ. బిడ్డ పుట్టాక నన్ను ఇంటికి తీసుకువెళ్ళే ఐడియాలో ఉన్నారు మా అమ్మా నాన్న. ఇప్పుడే చెప్తున్నాను, నేను వెళ్ళను. నిన్ను వదిలి అసలే వెళ్ళను. నీపై నాకున్న పిచ్చి ప్రేమ మా అమ్మకి తెలుసు, తను అర్థం చేసుకుంటుంది. కడుపుతో ఉన్న వాళ్ళ కోరికను కాదనకూడదు అంటూ తనని వదిలి ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందో అన్న బెంగతో ఇప్పుడే కోరికలు కోరేస్తున్న భాను చిన్నపిల్ల మనస్తత్వానికి నవ్వొచ్చి చిరునవ్వు నవ్వాడు వంశీ. నవ్వకు వంశీ, నాకు నీ ఆన్సర్ కావాలి అంతే అంది వంశీ చేతులు గట్టిగా పట్టుకుని. సరే అలాగే, నువ్వెలా అంటే అలాగే. నా భాను నాకు ఎప్పటికీ భారం కాదు అంటూ తనని రెండు చేతులతో ఎత్తుకుని డైనింగ్ టేబుల్ వంక నడిచాడు వంశీ. అతని లాలనకి మనసులో ఇప్పటిదాకా తను పడిన మదనం అంతా తీరేట్లు. ఇద్దరి మధ్య మధురమైన ప్రేమ బలపడేటట్లు, గెలుపు ఇద్దరిది అన్నట్లు వంశీ మెడను పరవశంతో చుట్టేసింది భాను. ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.